చెప్పి ఇక్కడి జమ్మల మడుగులో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ఫౌండేషన్ వేసి 28 ఏప్రిల్ లోపల పూర్తి చేసి రాయలసీమ చిరకాల వాంఛ నెరవేరుస్తాం. ఎన్నో సంవత్సరాలుగా కడప స్టీల్ ప్లాంట్ గురించి రాయలసీమ ప్రాంత ప్రజలు ఆశపడుతున్నటువంటి తరుణంలో దాన్ని కార్యరూపం తీసుకురావాలి. ప్రభుత్వం నిర్మించడం అనేటువంటిది సాధ్యమైనటువంటి పని కాదు. కావాల్సినటువంటి సహకారాన్ని, భూమిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ని ప్రభుత్వం నుంచి ఇద్దాం. నిర్మించేటువంటి బాధ్యత అంతా కూడా జేఎస్డబ్ల్యూ టేకప్ చేస్తుందనేటువంటి ఉద్దేశంతో 2022 డిసెంబర్ 21 ఇచ్చినటువంటి జీవో ఇది. డిసెంబర్ 21, 2022 జేఎస్డబ్ల్యూ స్టీల్ కి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని కడప జిల్లాలో ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్స్ ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. సబ్సిక్వెంట్ గా ఫిబ్రవరి మాసంలో దానికి శంకుస్థాపన చేశాం. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చాం. కావాల్సినటువంటి ఇనీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ స్టార్ట్ చేశాం. దానికి సంబంధించి వాటర్ 2 TMC వాటర్ గండికోట రిజర్వాయర్ నుంచి 2 TMC వాటర్ ప్రతి సంవత్సరం ఇవ్వడానికి అంగీకరించాం. అలాగే ఎస్టీ లైన్స్ పవర్ సప్లై చేసేటువంటి దానికి కూడా డెడికేటెడ్ వారి డోర్ స్టెప్ వరకు పవర్ సప్లై ఇవ్వడానికి ప్రభుత్వం వైఎస్ఆర్ CL అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరిట కడప స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే హైవేకి అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే 67 కి రోడ్ కనెక్టివిటీని కూడా చేసిస్తామని చెప్పి వారికి ప్రామిస్ చేస్తాం. రైల్వే కనెక్టివిటీని కూడా ప్లాంట్ వరకు అందిస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ క్లియరెన్స్లు, అప్రూవల్స్ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత పని నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మారింది 2024లో. అప్పటికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినటువంటి జిందాల్ వాళ్ళని కక్ష కట్టినట్టు మీరు ఎందుకు నిర్మాణాలు చేయాలి, ఎందుకు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఎవరో ముంబై నుంచి ఒక యాక్ట్రెస్ ని తీసుకుని వచ్చి కేసు పెట్టించి లేనిపోయినటువంటి రాద్ధాంతం సృష్టించి దాంట్లో 2 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసి సీనియర్ అధికారులని ఇప్పటికీ కూడా వారికి పోస్టింగ్స్ ఇవ్వకుండా 2 సంవత్సరాల పాటు ప్రాజెక్టు నడవకుండా చేసేసి ఆ సంస్థని ఈ రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అటు తెలంగాణకి అటు మహారాష్ట్రకి తరలిపోయేటువంటి కార్యక్రమం చేసి మళ్ళీ ఈ రోజు కొత్తగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ శంకుస్థాపన కడప స్టీల్ ప్లాంట్.